అర్జున్ ఒక స్టేట్ యూనివర్సిటీలో ఎంఎస్సీ చదువుతున్న ఫిజిక్స్ విద్యార్థి. అతని ప్రపంచం మొత్తం ఫార్ములాలు, సిద్ధాంతాలు, సమీకరణాల చుట్టూ తిరుగుతూ ఉంటుంది. టైం, స్పేస్, ఎనర్జీ, పార్టికల్స్ ఇవే అతని నిజమైన ఫ్రెండ్స్. అనన్య అదే యూనివర్సిటీలో ఎంఏ తెలుగు చేస్తోంది. సైన్స్పై అభిమానం ఉన్నా తెలుగన్నా కవితలన్నా పిచ్చి ప్రేమ. అందుకే డిగ్రీ వరకు సైన్స్ స్టూడెంట్ అయినా మాస్టర్స్ మాత్రం తెలుగులో చేస్తోంది. ప్రపంచాన్ని చదవడం, మనుషుల్ని అర్థం చేసుకోవడం, వారి భావోద్వేగాలను, సమాజంలోని సన్నివేశాలను కలంతో కవితలుగా రాస్తూ ఉంటుంది. వీరిద్దరి ప్రపంచాలు వేరైనా వారి కలలో కనిపించే విశ్వం మాత్రం ఒక్కటే అని తెలిపేదే ఫిజిక్స్ ప్రేమగా మారిన ప్రేమ కథ. ఒకరోజు అర్జున్ లైబ్రరీలో కూర్చుని స్క్రోడింజర్ ఈక్వేషన్ సాల్వ్ చేసుకుంటూ ఉంటాడు. అడుగా వెళ్తున్న అనన్య ఆ ఈక్వేషన్ చూసి తన డిగ్రీలో అతి కష్టంగా అనిపించిన ఆ కాన్సెప్ట్ గుర్తొచ్చి వాటి గురించి తెలుసుకుందామని అతని ముందు కూర్చుని ఇలా అడుగుతుంది. హాయ్, ఇది స్క్రోడింజర్ ఈక్వేషన్ కదా? మీకు అర్థమైందా? యాక్చువల్లీ ఐ డెంట్ అండర్స్టాండ్ ఇన్ మై గ్రాడ్యుయేషన్. ఒకసారి నాకు సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేయగలరా అని అడుగుతుంది. ఎవరో తెలియని ఆ వ్యక్తిని ఆశ్చర్యంగా చూసి సరే అని అర్జున్ ఇలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. స్క్రోడింజర్ ఈక్వేషన్ అనేది క్వాంటమ్ మెకానిక్స్లో ఒక ఫండమెంటల్ ఈక్వేషన్. ఇది ఒక ఫిజికల్ సిస్టమ్ యొక్క క్వాంటమ్ స్టేట్ సమయం గడిచే కొద్దీ ఎలా మారుతుందో వివరిస్తుంది. ఎలక్ట్రాన్స్ వంటి కణాలు చిన్న స్థాయిలో అంటే స్మాల్ స్కేల్లో ఎలా ప్రవర్తిస్తాయో చెబుతుంది. ఈ ఈక్వేషన్తో యాటంలోని ఎలక్ట్రాన్స్ యొక్క పొజిషన్ అండ్ ఎనర్జీస్ యొక్క ప్రాబబిలిటీస్ని క్యాలిక్యులేట్ చేయవచ్చు. అదేవిధంగా ఒక పార్టికల్ యొక్క వేవ్ ఫంక్షన్ ఎలా మారుతుందో వివరిస్తుంది. అంటే పార్టికల్ ఆ వేవ్ ఫంక్షన్లో ఏ పొజిషన్లో ఉండవచ్చో, ఎంత ఎనర్జీతో ఉండవచ్చో చెబుతుంది. దీనివల్ల యాటం యొక్క స్ట్రక్చర్ అండ్ బిహేవియర్ని అర్థం చేసుకోవచ్చు అని చెబుతాడు. అప్పుడు అనన్య చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు, థ్యాంక్ యూ, ఐ థింక్ మీకు ఫిజిక్స్ అంటే చాలా ఇష్టం అనుకుంటా కదా అని అడుగుతుంది. అలా వారి పరిచయం ఫిజిక్స్తో మొదలవుతుంది. తర్వాత నుంచి వారి మధ్య భౌతిక శాస్త్ర కవిత్వాలు మొదలయ్యాయి. ఒకరోజు అనన్య తన కవితల పోటీ కోసం ఒక కవిత రాస్తూ ఉంటుంది. ఎలా ఉందో చెప్పమని అర్జున్కిచ్చి చదవమంటుంది. ఆ కవితని అర్జున్ చదువుతాడు. నేను ఒక అక్షరాన్ని, పదాలకు స్నేహితుణ్ణి, వాక్యాలకు సన్నిహితుణ్ణి, వ్యాసాలకు బంధు బలాన్ని, నన్ను చదివేవారికి ప్రియమిత్రుణ్ణి. నేను ఒక అక్షరాన్ని, భావాలకు రూపాన్ని, కాగితాలకు దగ్గరివాణ్ణి, కలంతో ప్రాణం పోసుకునే మామూలు అక్షరాన్ని, కాలంతో తరాలను చూడగలిగే అదృష్టం కలిగిన దాన్ని. నేను ఒక అక్షరాన్ని, ఎప్పటికీ మలినం అంటుకోని ధర్మాక్షరాన్ని, ఏ అధర్మానికి భయపడని అజ్ఞాక్షరాన్ని, నిశిలోని సత్యాలకు సైతం వెలుగు అందించే సూర్యాక్షరాన్ని, ఎటువంటి హృదయానికైనా స్ఫూర్తి నింపగలిగే ధైర్యాక్షరాన్ని. నా బలం రచయిత కలం, నా గర్వం రచయిత స్థానం. చాలా బాగా రాశావు. అక్షరాలకే మాటలు ఉంటే ఇలా కవిత్వం రాస్తుందేమో. ఈ కవితల పోటీలో నీకే ఫస్ట్ ప్రైజ్ వస్తుంది అని అంటాడు అర్జున్. అనన్య థ్యాంక్స్ చెబుతుంది. వెంటనే అర్జున్, ఎలా రాస్తావు ఇలా కవితలు అని అడుగుతాడు. దానికి అనన్య నవ్వుతూ, నువ్వెలా చదువుతావు ఫిజిక్స్, కష్టంగా ఉంటుంది కదా అని అడుగుతుంది. దానికి అర్జున్, చదవడం ఇష్టమైతే నేర్చుకోవడం కష్టం కాదు, నేర్చుకోవడం ఇష్టమైతే ఫిజిక్స్ కష్టమే కాదు. మన చుట్టూ జరిగే ప్రతి సన్నివేశంలోనూ ఫిజిక్స్ ఏదో విధంగా కనెక్ట్ అయి ఉంటుంది. అది తెలుసుకోవాలన్న ఆలోచన, ఆతృత ఉంటే ఫిజిక్స్ కాన్సెప్ట్స్ చాలా బాగుంటాయి అని అంటాడు. దానికి అనన్య, సేమ్, నీకు ఫిజిక్స్ అంటే ఎలా ఇష్టమో నాకు నా అక్షరాలంటే అంతే ఇష్టం అని అంటుంది. అలా వారి మాటలు కొన్నిసార్లు క్వశ్చన్స్ అయ్యాయి, కొన్నిసార్లు డిబేట్స్ అయ్యాయి, కొన్నిసార్లు కన్క్లూషన్స్ అయ్యాయి. చూస్తూ ఉండంగానే ఆ కవితల పోటీలలో అనన్యకి సెకండ్ ప్రైజ్ వస్తుంది. అలాగే తను ఫైనల్స్కి సెలెక్ట్ అవుతుంది. కొన్ని రోజుల తరువాత ఒకరోజు అనన్య చాలా దిగులుగా కూర్చుని ఉంటుంది. ఏమైంది అని అర్జున్ అడగగా, నీకు అర్థం కాదులే అని తప్పుకుంటుంది. చెప్తే కదా అర్థమవుతుంది అని అర్జున్.
చెప్పడానికి ఇది నీ ఫిజిక్స్ కాదులే అని అనన్య. ఫిజిక్స్ కాకుంటే నాకు అర్థం కాదునా నీ ఉద్దేశం అని అర్జున్. ఫిజిక్స్కి ప్రేమ అర్థం కాదు అని నా ఉద్దేశం అంటుంది అనన్య. వాట్? నిజంగా నాకు అర్థం కాలేదు అంటాడు అర్జున్. అప్పుడు అనన్య, 3 డేస్లో కవితల పోటీ ఫైనల్స్ ఉంది. అందుకు టాపిక్ ప్రేమ, లవ్. ఇందులో ఏ టాపిక్ అయినా ఎంచుకోవచ్చు, కానీ ప్రేమకు రిలేటెడ్ అయి ఉండాలి. దాని గురించి ఆలోచిస్తున్నాను. అమ్మ ప్రేమ, ప్రకృతి ప్రేమ, 2 మనసుల ప్రేమ, ఇలా చాలా కాన్సెప్ట్స్ ఉన్నాయి. కొత్తగా రాయాలని ఆలోచిస్తున్నాను. ఇది నీకు సంబంధించింది కాదు కదా, అందుకే చెప్పలేదు అని అంటుంది. దానికి అర్జున్, ఫిజిక్స్ని కూడా ప్రేమకు రిలేట్ చేయవచ్చు. ఫిజిక్స్ కాన్సెప్ట్స్ను ప్రేమకు అనుసంధానం చేసి మన జీవితాలతో పోల్చుకోవచ్చు. ఈ ఈక్వేషన్స్ని మన రియల్ లైఫ్ సొల్యూషన్స్గా మార్చుకోవచ్చు. ఆ ఈక్వేషన్ సొల్యూషన్స్లో ప్రేమను నింపుకోవచ్చు అని అంటాడు. అవునా, అదెలా అని ప్రశ్నిస్తుంది అనన్య. దానికి అర్జున్ ఇలా వివరిస్తాడు. నీకు బిగ్ బ్యాంగ్ థియరీ ఐడియా ఉంది కదా. బిగ్ బ్యాంగ్ ఈజ్ ద బర్త్ ఆఫ్ టైమ్ అండ్ స్పేస్. శూన్యంలో ఒక్క స్పార్క్ బిందువు నుండి ఇంత విశ్వం ఎక్స్పాండ్ అయ్యింది అని ఈ థియరీ నమ్ముతుంది. ప్రేమ కూడా బిగ్ బ్యాంగ్ లాంటిదే. మన హృదయ శూన్యంలో ఉన్న ఎమోషన్స్ని ఒక్కసారిగా పేల్చి ప్రేమ అనే విశ్వాన్ని ఏర్పరుస్తుంది. బిగ్ బ్యాంగ్ తర్వాత మ్యాటర్ ఏర్పడుతుంది. ప్రేమ మొదలైన తరువాత భావాలు ఏర్పడతాయి. అవి కలిసి జీవితం అనే గెలాక్సీని సృష్టిస్తాయి. బిగ్ బ్యాంగ్ టైం స్పేస్కి పుట్టుకనిస్తే, ప్రేమ భావం బంధానికి పుట్టుకనిస్తుంది. ఒకటి విశ్వాన్ని సృష్టిస్తుంది, మరొకటి మనసున్న మనుషుల్ని సృష్టిస్తుంది. మరో కాన్సెప్ట్ క్వాంటమ్ ఎంటాంగిల్మెంట్. 2 క్వాంటమ్ పార్టికల్స్ ఒకే వ్యవస్థలో ఉన్నప్పుడు వాటి స్థితులు పరస్పరంగా బలంగా అనుసంధానమై ఉంటాయి. వీటిని ఎంత దూరంగా ఉంచినా ఒక కణాన్ని గమనిస్తే మరొక కణం పరిస్థితి కూడా తక్షణమే తెలిసిపోతుంది. ఉదాహరణకు చెప్పాలంటే, ఒకే స్టేట్లో ఉన్న 2 ఎలక్ట్రాన్స్ను తీసుకుని వాటిని భిన్నమైన దిశలో విడదీసినా ఒకదాని స్పిన్ అప్ అయి ఉంటే మరొక దాని స్పిన్ తప్పకుండా డౌన్ అవుతుంది. ప్రేమ కూడా అలాంటిదే. 2 వ్యక్తులు దగ్గరగా ఉన్న దూరమైన ఒకరి భావాలు మరొకరిని తాకుతూనే ఉంటాయి. ఎంత దూరంగా ఉన్నా ఒకరి బాధ మరొకరిని బాధిస్తుంది. ఒకరి ఆనందం రెండో వారికి చిరునవ్వు తెస్తుంది. ఇది ప్రేమ అనే ఎమోషనల్ ఎంటాంగిల్మెంట్. నీకు E=mc² తెలుసు కదా. ఈ ఎనర్జీ అంటే శక్తి, M మాస్ అంటే ద్రవ్యరాశి, C అంటే స్పీడ్ ఆఫ్ లైట్, 3 × 10⁸ మీటర్/సెకండ్. దీని అర్థం ద్రవ్యరాశిలో కూడా శక్తి దాగి ఉంటుంది అని. చిన్న మాస్ను కూడా చాలా ఎక్కువ శక్తిగా మార్చవచ్చు. న్యూక్లియర్ బాంబ్స్ ఈ సూత్రం మీదే ఆధారపడతాయి. కొన్ని గ్రాముల యురేనియం, ప్లూటోనియం మాస్ నుంచి అపారమైన ఎనర్జీ విడుదలవుతుంది. ప్రేమ కూడా ఓ శక్తి లాంటిది. మాస్ అనే భావాలను, వెలాసిటీ అనే ఆశను కలిపి అద్భుతమైన ఎనర్జీని విడుదల చేస్తుంది. ఒక వస్తువు ఎనర్జీ పోగొట్టుకుంటే దాని మాస్ కూడా తగ్గుతుంది. అలాగే ఒక మనిషి మన ప్రేమను కోల్పోతే మన హృదయంలో ఏదో లోటు ఏర్పడుతుంది. లవ్ ఈజ్ ద ఎమోషన్ దట్ ప్రూవ్స్ E=mc². స్మాల్ మూమెంట్, ఇన్ఫైనైట్ ఇంపాక్ట్. నీకు డార్క్ ఎనర్జీ తెలుసా? ఏ మిస్టీరియస్ ఫోర్స్ దట్ ఈస్ యాక్సిలరేటింగ్ ద ఎక్స్పాన్షన్ ఆఫ్ ద యూనివర్స్. ఇది ఒక అజ్ఞాత శక్తి, అన్నోన్ ఫోర్స్. యూనివర్స్లో 68% శక్తి ఇది. మనం దీన్ని చూడలేం, కానీ ఇది ప్రభావం చూపుతుంది. శాస్త్రవేత్తలు ఏమంటారో తెలుసా? వీ డోంట్ నో వాట్ ఇట్ ఈస్, బట్ వితౌట్ ఇట్ ద యూనివర్స్ కుడ్ నాట్ బీ ఎక్స్పాండింగ్ లైక్ దిస్. ప్రేమ కూడా ఇంతే. చూడలేం, కొలవలేం, సూక్ష్మంగా ఉంటుంది, కానీ అది మన జీవిత విశ్వాన్ని విస్తరింపజేస్తుంది. ప్రేమ ఒక అజ్ఞాత శక్తి. దీనికి ఎక్స్ప్లెనేషన్స్ లేదు, కానీ ఎక్స్పీరియన్స్ ఉంది. మనసులు దగ్గరవటానికి ఏ స్పష్టమైన కారణం లేకపోయినా ఒకదాన్ని మరొకటి ఆకర్షిస్తుంది అంటే అది ప్రేమ అనే డార్క్ ఎనర్జీ. ఇలా ప్రతి కాన్సెప్ట్ని ప్రేమకు లింక్ చేయొచ్చు. డూ యు నో ఎంట్రోపీ? ఎంట్రోపీ అనేది ఒక ఫిజికల్ క్వాంటిటీ, ఈజ్ ఎ మెజర్ ఆఫ్ ద డిసార్డర్ ఆర్ ర్యాండమ్నెస్ ఆఫ్ ఎ సిస్టమ్. ఎంట్రోపీ ఆఫ్ అన్ ఐసోలేటెడ్ సిస్టమ్
ఆల్వేస్ ఇంక్రీజ్ ఓవర్ టైం. ఐసోలేటెడ్ సిస్టంలో ఎంట్రోపీ కాలానుగుణంగా ఎప్పటికీ పెరుగుతూ ఉంటుంది. సమయం, టైం ఎప్పుడూ ముందుకే కదులుతుంది, వెనక్కి రావడం సాధ్యపడదు. బికాజ్ ఆఫ్ డిసార్డర్, అంటే ఎంట్రోపీ పెరుగుతూ ఉంటుంది కాబట్టి. ప్రేమ కూడా మొదట ఒక స్ట్రక్చర్లా ఉంటుంది, కానీ కాలక్రమంలో మిస్అండర్స్టాండింగ్, సైలెన్స్, యాంగర్ ఇవన్నీ వస్తే అది ఎమోషనల్ డిసార్డర్ అవుతుంది. ఎంట్రోపీ ఇంక్రీజ్ అయినట్టే. ప్రేమలో గందరగోళం రావడం బలహీనత కాదు, అది ప్రేమలోని సహజమైన ఎంట్రోపీ. ఫిజిక్స్లో ఎంట్రోపీ తగ్గాలంటే ఎక్స్టర్నల్ ఎనర్జీ అవసరం. అలాగే ప్రేమలో ఆ గందరగోళం తగ్గాలంటే కమ్యూనికేషన్, ట్రస్ట్, అపాలజీ, పేషెన్స్ వంటివి ఎక్స్టర్నల్ ఎనర్జీస్గా వాడాలి. ఏ ప్రేమలోనైనా శాశ్వతంగా ఆనందం ఉండాలంటే ఎంట్రోపీ తగ్గాలి. ఒకరినొకరు అర్థం చేసుకోవడం, తిరిగి కలిసిపోవడమే దానికి మార్గం. అర్థమైందా? ఇంకా చెప్పాలా? ఇలా ప్రతి కాన్సెప్ట్ని లవ్తో లింక్ చేయొచ్చు. ఫిజిక్స్ ఫార్ములాస్ని మన లైఫ్ సొల్యూషన్స్గా మార్చుకోవచ్చు అని అంటాడు. అనన్య ఆశ్చర్యంగా వింటూ ఉంటుంది. సూపర్, చాలా బాగా చెప్పావు, నిజంగా కొత్తగా ఆలోచించావు. నాకైతే ఈ కవితల పోటీకి కాన్సెప్ట్ దొరికేసింది. నువ్వు చెప్పిన ప్రేమ ఫిజిక్స్, థ్యాంక్ యూ అని అంటుంది. అర్జున్ ఆల్ ది బెస్ట్ చెప్తాడు. 3 రోజుల తరువాత కాంపిటీషన్ జరుగుతుంది. ఒక వారం తరువాత అనన్య ప్రజెంట్ చేసిన కవితకి ఫస్ట్ ప్రైజ్ వచ్చినట్టు మ్యాగజైన్లో వస్తుంది. ఆ విషయం చెప్పాలని అర్జున్ వద్దకు పరుగు పరుగున వస్తుంది అనన్య. ముందుగానే ఆ విషయం తెలుసుకున్న అర్జున్ తను రాగానే కంగ్రాచులేషన్ చెప్తాడు. అవును, ఏదో కొత్తగా రాయాలన్నావు, ఏం రాశావు అని అడుగుతాడు. దానికి అనన్య, ఒక అమ్మాయి ఒక అబ్బాయికి ఫిజిక్స్తో ప్రేమను తెలిపితే ఎలా ఉంటుందో రాయడానికి ప్రయత్నించాను అని అంటుంది. వెంటనే అర్జున్, అవునా, ఏది అని మ్యాగజైన్ లాక్కుని చదువుతాడు. అణువుల మధ్య ఆకర్షణే బంధం, ఆ బంధం నీ వైపుగా సుమధురం. ఒక్క కణ విస్ఫోటనం ఇంతటి విశ్వం, నా విశ్వ సమస్తం నీవే ప్రేనేస్తం. 8 గ్రహాలు కరవి తేజస్సుదే ఆధిపత్యం, నా ఊహల ఊపిరికి నీవే ప్రాణం. శూన్యంలో కాంతిని సైతం ఆకర్షించే కృష్ణబిలం, నా ఆలోచనలు నిన్ను ఆకర్షించేను ప్రతిక్షణం. తరంగాల్లా కదిలే ప్రతి భావం, నీలి వెలుతురుతో నిండే ప్రయాణం. అలలుగా పొంగే ప్రతి కెరటం, సంద్ర ఒడ్డును చేరుటన్నది వాస్తవం. నీ మాటల ఒడిలో తడైనది నా మౌనం, నీ చూపుల కాంతిలో వికసించేను నా ప్రాణం. నా కవన కలాన్ని కదిలించింది నీ వచనం, నా గమన మార్గాన్ని మార్చింది నీ ప్రాకృతిక శాస్త్రం. సూర్యచంద్ర మధ్య ధరణి చంద్రగ్రహణం, సూర్యధరణి మధ్య చాబెలి సూర్యగ్రహణం. నీవు నేను మధ్య ప్రేమ చిగురించేను కొత్త లోకం. నా ప్రేమను అంగీకరిస్తావని నా అక్షరం రాసింది ఈ కవిత్వం. కొన్ని క్షణాలు వారి మధ్య మౌనం ఏర్పడింది. ఆ మౌనం అనన్య ప్రేమను అంగీకరించింది. అలా ఫిజిక్స్ ప్రేమ పాఠాన్ని రచించింది. 2 ప్రేమికుల కలయికకు కారణమైంది. ఇదే ఫిజిక్స్ ప్రేమగా మారిన ప్రేమ కథ.